గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. తుఫాను ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలకు అండగా ఉంటామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మోంతా తుఫాను నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను నేపథ్యంలో ఎడతెరిపి వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పేదలతో పాటు సంచార జీవితం గడుపుతున్న వలస కూలీలను కూడా ఈ పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. మిర్చి యార్డులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించి అక్కడ పునరావాస కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను కూడా స్థానికంగా ఉన్న పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు పునరావాస కేంద్రంలో పరిస్థితిని సమీక్షిస్తున్న గల్లా మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, ప్రభుత్వం ఈ తుఫాను వచ్చిన నేపథ్యంలో గుంటూరు నగరంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 23 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వల్నరబుల్గా ఉన్న అంటే బాగా ఈ ముంపు ప్రాంతాలకి గురయ్యే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దగ్గరగా ఉండే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 3 పునరావాస కేంద్రాలు ఫిల్ అయిన పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు మిర్చి యార్డ్లో ఉన్న ఈ రైతు భవన్లో ఉన్నాము. వాళ్ళకి ఇక్కడ దాదాపుగా 400 మంది కెపాసిటీ ఉన్న దాంట్లో ఇప్పటికే 200 మంది చేరడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళు ముఖ్యమైన అవసరార్థాలన్నీ సర్దుకునే పనిలో ఉన్నారు. వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత దాదాపుగా ఇంకొక 100 మంది దాకా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా 400 కెపాసిటీ ఉన్న దీంట్లో సాయంత్రం కల్లా ఒక 300 మంది ఫిల్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా పుల్లయ్య హై స్కూల్లో కూడా ఒక 60 మంది ఇప్పటికే ఉన్నారు అక్కడ. సో మరి మన చిన్మయ మిషన్ దగ్గర కూడా జేకేసీ రోడ్లో ఉన్న చిన్మయ మిషన్ స్కూల్లో కూడా ఇప్పటికే ఒక 40 మంది ఉన్నారు. సో 3 కేంద్రాల్లో ఇప్పుడు పూర్తిగా ఉండడం జరుగుతుంది. మిగతావి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా ఫిల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే 10ంటికి వచ్చారు దాదాపుగా వీళ్ళంతా కూడా. వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి వాటరు బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. 12:30 1 గంటకల్లా వీళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ వీళ్ళకి ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చి ఏర్పాట్లు చాలా చక్కగా చూస్తున్నారు. నోడల్ ఆఫీసర్ కానివ్వండి, లేదంటే మా క్యాడర్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. టాయిలెట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కంప్లీట్గా ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇందులో 29, 25 డివిజన్లో వాళ్ళు చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి గేదెలు అవి కూడా మునిగిపోయినప్పుడు ఇక్కడ మనకి రైతు మార్కెట్లో షెడ్లలో కూడా వాటిని ఏర్పాటు చేసి కట్టేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఏదేమైనా ప్రజల సౌకర్యార్థం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూనే వాళ్ళ యోగక్షేమాలని పరిశీలిస్తూ అందరం కూడా ఈరోజు వారి నియోజకవర్గాల్లో ఉన్నాము. మేము కూడా విస్తృతంగా అన్ని పునరావాస కేంద్రాలని పర్యటిస్తూ ఉన్నాము. మేడం, ఎట్లాంటి పరిస్థితుల్లోనే అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది, అట్లా అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ ఫుడ్, షెల్టరు ఇవన్నీ చూడడంతో పాటు శానిటేషన్తో చూడడం పాటు కంప్లీట్గా హెల్త్ చెకప్లు చేస్తూ హెల్త్ క్యాంపుల్ని, అత్యవసర మెడికేషన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అని అంటే వెంటనే మాకు సమాచారం తెలిపిస్తే వెంటనే మేము హాస్పిటల్స్కి కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరినీ. అక్కడ కూడా ముఖ్య అవసరాల కోసం అంటే ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం కూడా సపరేట్గా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. 4-5 హాస్పిటల్స్కి ఇప్పుడే డైరెక్ట్ చేయడం అయింది. జీజీహెచ్లో కూడా అందరు సిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారు. మరి ఇక్కడ కూడా వాటర్ అనేది ప్యూర్ వాటర్ ఇస్తూ ఉన్నాము. హెల్త్ కూడా మరి మీరు చూస్తే అత్యవసర మెడిసిన్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సౌకర్యవంతంగా ఉండేలాగానే మేమందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంపై కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మొత్తం కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించి అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలతో పాటు అక్కడ అధికారులు జాగ్రత్తలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలను, వైద్యులను, మందులను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాము.
రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఆదేశాల మేరకు తుఫాను ఎంత ప్రభావంతో తుఫాను వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాము అన్ని ఏర్పాట్లు చేసి పగడ్బందీగా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.